హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు ఎపిసోడ్ అయితే ముందుగా సునంద అనుకుంటూ ఉంటుంది, ఏంటి తరుణ్ గారు మురారి గురించి ఎందుకు అడుగుతున్నారు? ప్రభుగారేమో తరుణ్ని బయటకు తీసుకెళ్ళిపోవడం జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభు తాగేసి వస్తూ ఉంటాడు. ఏంటి ఇది, మీరు తాగి వచ్చారా? ఇలా చేస్తున్నారేంటి ఈ మధ్య? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? కారణం లేకుండా మాటి మాటికి మా పుట్టింటికి వెళ్దాం అంటున్నారు. ఏం జరిగింది చెప్పండి. ఈ రోజైతే పోలీస్ డ్రెస్లో తరుణ్ గారు వచ్చి మురారి విషయాలు అడగడం, మీరేమో బయటకు మాట్లాడుకుందాం అని తీసుకువెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. సునంద, నువ్వేం భయపడకు, ఏం జరగలేదు. నాకెందుకో నా మురారి నాకు దూరం అయిపోతున్నాడు అనిపిస్తుంది. ఈ మధ్య పీడకలలు కూడా వస్తున్నాయి అనేసరికి, ఏయ్ సునంద, చెప్పిందే చెప్పి ఎందుకు విసిగిస్తున్నావు? ఏం లేదని చెప్తున్నాను కదా అని అరుస్తూ ఉంటాడు ప్రభు. సునంద అయితే భయపడి ఏడుస్తూ ఉంటే మళ్ళీ తమాయించుకొని, సారీ సునంద, ఆ తరుణ్ పోలీస్ డ్రెస్లో ఎందుకు వచ్చాడంటే నా బిజినెస్లో ఏదో ఫ్రాడ్ జరిగిందనుకొని ఎంక్వైరీకి వచ్చాడు. నేను బయటికి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పేసరికి, అయితే జాగ్రత్తగా ఉండు అని వెళ్ళిపోయాడంతే. ఏంటోనండి, మీరు ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నారు. మరి మురారి గురించి ఎందుకు ఆరా తీస్తున్నారు అని అడిగేసరికి, సునంద, నాకు బాగా ఆకలిస్తుంది అని తప్పించుకుంటాడు ప్రభు అయితే. మరోవైపు తరుణ్ హారికలు పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటారు. హారికేమో ఉష మీద విషన్ టాబ్లెట్స్ గురించి మాట్లాడితే తరుణ్ ఎందుకు అంత వింతగా ప్రవర్తించాడు? తరుణ్ అయితే డాక్టర్ చెప్పిన మాటల గురించి ఆలోచనలో ఉంటాడు. హారిక అయితే ఆ టెన్షన్ తట్టుకోలేక, తరుణ్ నీతో మాట్లాడాలి అంటుంది. ఏంటి తరుణ్, నేనేమైనా తప్పు చేశానా చెప్పు, నేను అది సరిదిద్దుకొని మార్చుకుంటాను. నేనేమో నా బిడ్డ బ్రతికే ఉన్నాడు అనే ఆలోచనలో నిద్ర పట్టడం లేదు. ఒక పక్క ఆ మేఘనాని సపోర్ట్ చేస్తూ ఆ నేరస్తురాల్ని అరెస్ట్ చేయకుండా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు తరుణ్? నువ్వేం ఆలోచిస్తున్నావు తరుణ్? ఎందుకు ఇలా మారిపోయావు? నేరం చేసిన వాళ్ళని పట్టుకుంటానని కిరణ్కి మాట ఇచ్చావు. ఆ మాటను వెనక్కి తీసుకుంటావా చెప్పు తరుణ్. ఏం లేదు హారిక, ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులు కేసులు అని ఇంటి పరువు తీయకూడదని ఆలోచిస్తున్నాను అంతే. ఆ మేఘన వల్ల ఒకసారి ఇల్లు వదిలి రోడ్డు పాలైనప్పుడే మన పరువు అంతా పోయింది. ఇప్పుడెందుకు తరుణ్? నువ్వు నీ మౌనాన్ని వీడి నోరు విప్పి సమాధానం చెప్తావనుకుంటున్నాను. ఇక తరుణ్ అయితే మనసులోని బాధను చెప్పలేక అక్కడి నుంచి లేచి వెళ్ళి, ఏంటి నాకు ఈ పరిస్థితి? కట్టుకున్న భార్య దగ్గరే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఈ చిక్కుముడి వీడాలంటే మురారి గురించి నిజం తెలియాలి అని చెప్పైతే తన అన్నయ్య సంజయ్ కాల్ చేసి పిలుస్తూ ఉంటాడు. అన్నయ్య, నాకు ఆ ప్రభు ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ కావాలి అని అడగగానే, వాడు నా ప్రాణ స్నేహితుడురా. వాడు పేద కుటుంబం నుండి వచ్చిన బాగా చదువుకొని పైకి వచ్చాడు. సునందని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు సునందకి 4 సార్లు ప్రసవంలో బిడ్డలు పుట్టిపోయారు. కానీ 5వసారి బిడ్డ బ్రతికాడు. తనే ఆ మురారి అని చెప్పి, అయినా ప్రభు గురించి ఎందుకు అడుగుతున్నావురా అని ప్రశ్నిస్తే, చెప్తానన్నయ్య, అన్నీ తర్వాత చెప్తాను అనేసరికి సంజయ్ వెళ్ళిపోయాక, ఏంటి 4 సార్లు సునందకి పుట్టిపోయారా? ఇది ఆలోచించాల్సిన విషయమే అని అనుకుంటూ ఉంటాడు తరుణ్. మరోవైపు ఉష ఒంటరిగా కూర్చొని గతంలో కిరణ్తో జరిగినవి, హాస్పిటల్లో జరిగినవి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కిరణ్ కూడా ఆలోచిస్తూ, ఉష ఎందుకు ఇలా చేస్తుంది? హాస్పిటల్లో అంత ప్రేమగా మాట్లాడిన ఉష ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు కిరణ్. కిరణ్ తండ్రి కూడా ఉష ఎందుకు ఇలా చేస్తుందో, ఒకసారి కిరణ్తో ప్రేమగా ఉంటుంది, ఇంకోసారి కిరణ్ని ద్వేషిస్తుంది అని తన భార్య కిరణ్మయితో అంటాడు. అవునండి, మన ఇంట్లో ఏదో కీడు శంకిస్తుందని నా మనసు చెప్తుంది అనేసి అంటే, మనం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేం కిరణ్మయ్ అని బాధగా అంటాడు. మరుసటి రోజు తర్వాత ప్రభు ఇంటికి వెళ్ళి ప్రభుని నిలదీస్తాడు. ప్రభు, నిజం చెప్పు, ఏంటి తరుణ్? మురారి గురించి నువ్వు వస్తే నన్ను వేధిస్తున్నావని కంప్లైంట్ ఇస్తాను. నేను అదే చెప్పాలనుకుంటున్నాను ప్రభు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పడానికే వచ్చాను. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను ప్రభు, ఆలోచించుకో. లేదంటే నేను కంప్లైంట్ ఇచ్చి కోర్టుల చుట్టూ తిరిగి నువ్వు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు పోకూడదు అంటే నా మురారి గురించి నిజం చెప్పు. టైం స్టార్ట్ నవ్ అని 5 నిమిషాలు వెయిట్ చేస్తాను. ప్రభు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడతాడు.
టైం అయిపోయాక నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నా ప్రభు అనగానే, వద్దు తరుణ్, నేను నిజం చెప్పేస్తాను అని అంటాడు. సునంద 4 సార్లు పురిట్లోనే బిడ్డల్ని పోగొట్టు ఉంది తరుణ్. 5వ సారి కూడా బిడ్డ బ్రతకకపోతే నా సునంద కూడా బ్రతకదు అని తెలుసు. కానీ 5వ సారి కూడా మా బిడ్డ మాకు దక్కలేదు. అందుకే అప్పుడే మీకు పుట్టిన బిడ్డని నర్స్కి డబ్బులు ఇచ్చి బిడ్డల్ని మార్చేశాను. కానీ నేను అప్పటి నుండి తప్పు చేసినందుకు పశ్చాత్తాపడుతూనే ఉన్నాను. ఈ విషయం సునందకి తెలిస్తే తను బ్రతకదు. తన లేకపోతే నేను బ్రతకను. నన్ను కాపాడు తరుణ్ అని కాళ్ళ మీద పడి ఏడుస్తూ వేడుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగిసింది. రేపటి ఎపిసోడ్లో ప్రభు బాధని అర్థం చేసుకొని తరుణ్ ఏం చేస్తాడు అనేది కామెంట్లు అయితే పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.